మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ ఛానల్ అధినేత అయినటువంటి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఈ విధంగా మాట్లాడుతున్నారు. రేపటి రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2029లో అధికారంకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ నిన్ను తిప్పని స్టేషన్కి తిప్పుతానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి అయితే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు ఎలా చూడాలి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే వార్నింగ్ ఇస్తున్నానండి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి. ఏంటి వార్నింగ్ల గురించి మీరు ఏమంటారు? ఆయనకే కాదు, ముఖ్యమంత్రి గారికి కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కాదు, గతంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన్ని నడి రోడ్లో కాల్చి చంపమని కూడా ఆయన్ని ప్రోద్బలం చేశాడు జనాల్ని. అట్లాగే ఈ నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వీకెండ్ బై ఆర్కేలో ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గురించి చేసిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద వచ్చిన విషయాల్ని ఆయన ఖండించలేదు. ఇప్పుడు సాక్షి ఛానల్ ఎవరిది? భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. ఆమె దాంట్లో ఆయన మీద హత్య చేసినట్టుగా వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన హంతకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న రోజున ఆయన ఏమన్నా ఖండించాడా? అది నిజం కాదని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కానీ ఛానల్ కానీ జరిగి 7 ఏళ్ళు కూడా దాటిపోయింది కదా. ఇవాళకైనా సవరణ వేశారా? మేము పలానా ఆయన వివేకానంద రెడ్డి గారి హత్యలో నిందితుడని రాశాము, అది కరెక్ట్ కాదు అని, జరిగిన తప్పుకి క్షమాపణ చెప్తున్నామని ఏమన్నా రాశారా? రాయలేదు కదా. అట్లాగే వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో వచ్చిన అంశాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఖండించడానికి ఎప్పుడైనా ఆయన తన మీద వచ్చినాయే తను ఖండించినప్పుడు అసలు ఇట్లాంటి వాటిని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు లాగుతాడు? ఒకవేళ కనుక అది నిజం కాకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేయొచ్చు కదా. ఒకవేళ అందులో ఆక్షేపణ ఏదన్నా ఉంటే, అందులో వాళ్ళు కూడా అదే మీడియా లైన్లో ఉన్నారు. ఆయనకి ఎలక్ట్రానిక్ ఛానల్ ఉంది, పెద్ద న్యూస్ పేపర్ కూడా ఉంది సాక్షి. రాయొచ్చు కదా. పలానా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే దాంట్లో ఇలాంటి ఆక్షేపణీయమైన కుటుంబ సభ్యుల మీద, మా పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద, కార్యకర్తల కుటుంబ సభ్యుల మీద వ్యాఖ్యానం చేశారు, దాని మీద మీరు చర్య తీసుకోమని రాయాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభలో ఆయన పార్టీకి చెందినటువంటి సీనియర్ మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు, ఆరనాటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభలో లోపల అత్యంత జుగుప్సాకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రిని కూడా అని మర్చిపోయి బల్లలు సరిచి ప్రోత్సహించి సైగలు చేసి ఇంకా తిట్టమని చెప్పి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? తర్వాత ఒకవేళ కనుక రాధాకృష్ణ గారు రాసిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహించి 29లో తాను కలలుగా అన్నట్టు అధికారంలోకి వస్తే స్టేషన్ తిప్పకుండా చేస్తా అన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా నేరం మోపిన తర్వాత ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా. ఆనాటికే చీఫ్ మినిస్టరు అయినా అప్పుడు ఏం చేయలేదు, ఇంతలోకి ఎలక్షన్ అయినాయి, తను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు కదా. ఇవాళకి ఆయన ఎప్పుడన్నా ఒక మాట అన్నాడా? దాని మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తే ఎంతసేపు పడుతుందండి? దాని చైర్మన్నే కదా, చైర్పర్సన్ కదా అరెస్ట్ చేయాలి. అది నిజం కానప్పుడు ఇలాంటి అబద్ధపు వార్తలు ఎలా రాశారో, ఎలా ప్రసారం చేశారని. వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత బాబాయే కదా. ఆయన వ్యక్తిత్వ హననం చేసినప్పుడు మరి కార్యకర్తలకి మానసిక ఇది కలిగింది అంటున్నాడు, వేదన. మరి ఆ రోజున సొంత చెల్లెలకి వేదన కలిగింది, పిన్నికి వేదన కలిగింది, ఇతర కుటుంబ సభ్యులందరికీ వేదన కలిగినప్పుడు ఆ పుంకాలుగా ఒక సీరియల్ లాగా పబ్లిష్ చేశారు వివేకానంద రెడ్డి గారి మీద. అది కరెక్టా? తర్వాత తెలుగుదేశం కార్యకర్తల మీద కూడా అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి అనేక వార్తలు, తప్పుడు వార్తలు రాశారు. అయినా కూడా ఆ రోజు ఎవరు కూడా ఖండించలా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తను కొంచెం సంయమనంతో వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇప్పటికైనా 29 ఎలక్షన్లకి ఇవాళ తను ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటే అవడు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి జరిగిన తప్పుల్ని, ఒప్పుల్ని చెప్పుకుంటే అవుతారు. ఇప్పటికి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుతోనూ వాళ్ళ ఆత్మగౌరవంతోనూ జస్ట్ ఆడుకుంటున్నాడు. 3 ముక్కల ఆట ఆడాడు మొన్నటిరాక, 3 రాజధానులని. అది తెలీదా? 3 ముక్కల ఆట నువ్వు రాజధాని పెట్టవని తెలుసు, కేవలం కాలక్షేపం కోసం ప్రజల్ని
ఆడుకుంటున్నాం అని. ఇప్పుడు మావి గన్ అనే ఒక కొత్త గన్ తీశాడు. ఎంత సునాయాసంగా తీసి ఆ ప్రపోజల్ పెట్టాడు. మరి ఆ విషయంలోనే ఆయన రాశాడు, ప్రజల యొక్క ఆత్మ దీంతో ఆడుకుంటున్నాడు. రెండోది ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు. ఏది ఆయన చెప్తే అది చేయటం. నిన్న హైదరాబాద్ వచ్చి ఏబిఎన్ ముందు ఆందోళన చేయమంటే లక్ష్మీపార్వతి లాంటి పెద్ద ఆమె కూడా వచ్చి పాల్గొంది. మనం తప్పు చేశాం కదా, మనం చేసిన తప్పుకి రాస్తే తప్పు ఏంటని ఆమెను తర్కించుకోవాలి కదా ఎవరైనా. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాయకుల్ని అంబటి రాంబాబుని వీళ్ళందరినీ కూడా అతను జోగి రమేష్ని పంపించాడు. మళ్ళీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అదే ఉద్యమం చేయమన్నాడు. తను కూడా వెళ్ళి వాళ్ళతో నిలబడాలి కదండి. తాడేపల్లి గూడెం కార్యకర్తలతో ఇవాళ మీటింగ్ పెట్టుకోకపోతే తను కూడా వెళ్ళి నిలబడి తప్పు అని చెప్పడానికి తనకేం భయం. తను మాట్లాడింది తప్పు అని తనకు తెలుసు. తను ఇంట్లో కూర్చుని వీళ్ళందరినీ బయటికి ఎగదోలుతున్నాడు. మవిగన్ను తను నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంత చిన్న పని ఎందుకు చేయలేకపోయావు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చిలక్కి చెప్పినట్టు చెప్పాడంట. ఎప్పుడు చెప్పావు నువ్వు? కలగంటున్నావు నువ్వేమన్నా? అసలు ఆ ప్రస్తావన వచ్చిందే ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అది చివరి ముగింపు టైంలో చెప్పాడు. అది ఒక తురుపు ముక్కలాగా వేసాడు అంతే. అంతేగాని దానికి ఏదో పెద్ద కసరత్తు చేశానని, బి ప్లాన్ అని, సి ప్లాన్ అని అంటున్నాడు కదా. ఎన్ని ఒట్టి మాటలు. తను ఏంటంటే అమరావతి ఆ రోజు లోక్సభలో చట్టంగా పాస్ అవబోతుంది. దాని మీద నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలి. మర్నాడు రాజ్యసభలో అవుతుంది. 3వ రోజున చట్టంగా రాష్ట్రపతి సంతకంతో బయటకు రాబోతుంది గజెట్. దాన్ని దృష్టిని మళ్ళించడం కోసం అమరావతి అనేది ఒక చట్టం అయినట్టు ప్రజలకి ఆ నోళ్లలో చర్చ జరగకూడదు. అందుకని ఇది ఒక తురుపు ముక్కగా వాడాడు తప్ప. అదే విషయాన్ని రాధాకృష్ణ గారు కొంచెం మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మెడ మీద తలకాయ ఉండి తలకాయలో ఇంత గుజ్జుండి ఆలోచించండి అంతే తప్ప ఆయన ఇచ్చిన పిచ్చి పథకాలన్నీ కనుక పట్టుకుని మీరు ఎగిరితే కూడా ఫలితం ఉండదు. ప్రజలు అంతకన్నా కూడా తిప్పి నేలకేసి కొడతారని చెప్పాడు. అది వాస్తవం. 29 ఇప్పుడు 11 సీట్లు ఇస్తే వాళ్ళు వెళ్ళాల్సింది శాసనసభకి. శాసనసభకి వెళ్లకుండా బయట కూర్చుని అనేక అవాకులు చవాకులు పేలటానికి వీళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కృష్ణకాంత్ పార్కులో కుర్చీ తాత అని ఒక అతను ఉన్నాడు. అతనికి సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి ఒక 100 రూపాయలు ఇచ్చి ఎవరన్నా తిట్టమంటే తిడతాడు. ఇప్పుడు ఉన్నాడు అనుకుంటా. అట్లాగే ఇప్పుడు కుర్చీ తాత పాత్రలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళే బదులు ప్రజల్లోకి వెళ్ళు. అంతేగాని వీళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజల జీవితానికి భవిష్యత్తుకి సంబంధించింది రాజధాని, అమరావతి రాజధాని. నువ్వు 5 సంవత్సరాలు దాన్ని ఒక అడవిలాగా మార్చినా మళ్ళీ ఇవాళ వాళ్ళు అంతా సరి చేసుకుని ముందుకు వెళ్తుంటే మళ్ళీ అది కూడా వద్దు అని ఇంకేదో కొత్తది స్కీము పనిరా. నువ్వు కూడా భాగస్వామికా దాంట్లో. 5 సంవత్సరాలు అంతకుముందు నిరాహారదీక్ష చేశారు కదా మహిళా రైతులు. నీది కనుక కరెక్ట్ అయితే ఇప్పుడు వెలగపూడిలో 5 సంవత్సరాల పాటు మహిళా రైతులు మా అమరావతిని నిలబెట్టాలని నిరాహారదీక్ష చేశారు. 5 సంవత్సరాలు పూర్తిగా చేశారు. నువ్వు ప్లాన్ బి అని ఇట్లా ఇసిరి వెళ్ళే బదులు ఆ ప్లాన్ బి గీసి వెలగపూడిలో నిరాహారదీక్ష కూర్చో. నేను మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, ఇది నేను ప్రతిపాదిస్తున్న నా ప్రతిపాదన. ఈ కార్యకర్తలు అక్కడికి వెళ్ళే బదులు వెలగపూడిలో నువ్వు ఏదైతే ప్రతిపాదించావో కొత్త సిద్ధాంతం, తర్వాత ఆంధ్రప్రదేశ్కి చాలా మేలైంది అని చెబుతున్నావు కదా, ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని. నిరాహారదీక్ష కూర్చో వెలగపూడిలో. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా కూడా నీ వాయిస్ దేశవ్యాప్తంగా వినపడుతుంది. నేషనల్ ప్రెస్ అంతా వస్తుంది కదా. నువ్వు కూర్చుంటే వాళ్ళు మహిళా రైతులు కాబట్టి వాళ్ళకి ఒక రాజకీయ గుర్తింపు లేదు. నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివి, మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు ఏది మాట్లాడినా ఆ విలువ ఉంటుంది. అందుకే కదా నువ్వు ప్లాన్ బి అనగానే గొప్ప మన ఆంధ్రప్రదేశ్ అంతా మంటలు మండింది. ఇప్పుడు మళ్ళీ అదే కూర్చో. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నంత తప్పు నేను ప్లాన్ బి అనేది ఇచ్చాను. నేను నా టైంలో నేనేమి 3 రాజధానులు కట్టలేదు, ఏది చేయలేదు. కానీ దిగిపోయిన తర్వాత నాకు ఇది గుర్తొచ్చింది, ఇది అమలు చేయాలి. కాబట్టి మోడీ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోడీ గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పు. ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళొచ్చు కదండి. రాజకీయంగా నీకు గుర్తింపు ఉంది. నీకు అక్కడ లోక్సభలో సభ్యులు ఉన్నారు, రాజ్యసభలో కూడా ఉన్నారు. మొన్న అమరావతిని మీరు వ్యతిరేకించారు. ప్లాన్ బి అయితే మీరు వ్యతిరేకిస్తారు కదా. ప్లాన్ బి మీకు ఫేవరబుల్గానే నువ్వు ప్రతిపాదించిందే కదా. మీ శాసనసభ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, అక్కడ జాతీయ స్థాయిలో నాయకులు కూడా ఈయన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా.
అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరన్నా నాయకులు ఏదైనా పార్టీలు నీకు కలిసి వచ్చాయి ఉంటే తీసుకుని ప్రతినిధి బృందంగా ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అంతేగాని ప్లాన్ బి అని ఒక చిత్తుకాయితో విసిరినట్టు వెళ్ళిపోతే నీకేం బాధ్యత ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, అంతే కదా. కాబట్టి ఆయన వెలగపూడిలో నిజంగా కనుక ప్లాన్ బి పట్ల ఆయనకు చిత్తశుద్ధి ఉండి మేలు జరుగుతుంది అనుకుంటే దానికోసం ఆయన ప్రజల తరపున పోరాడితే గుర్తింపు వస్తుంది. అంతేగాని రాధాకృష్ణ మీద పోరాడితే లేకపోతే పత్రికలని జైళ్ళల్లో పెడతానంటే అది గుర్తింపు రాకపోగా అప్రతిష్ట తీసుకొస్తుంది. రేపు ఆ 11 స్థానాలు కూడా పోగొట్టుకోవటానికి పునాది. ఇంకోటి కూడా చెబుతున్నాడు, మళ్ళీ ఒక పక్కన అమరావతిని రేపు నేను వస్తే కూడా రాజధానిగా ఉంచదని కూడా చెబుతున్నావు కదా, అదే చెప్పు. అందుకనే నేను ప్లాన్ బి పెట్టాను, ఈ మావి గన్నే రాజధానిగా పెట్టండి, లేకపోతే కనుక నేను ఇది పెట్టే వరకు నా దీక్ష ఆగదు అని చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.